హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి మాడపడుచు కుట్టిందనమాట బ్యాగు. బాగుంది కదా, క్యూట్గా. నచ్చితే లైక్ చేయండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి క్లాత్తో కుట్టిందనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మా పాప బతుకమ్మది డ్రాయింగ్ వేస్తుంది. చూసండి, బతుకమ్మ కోసము డ్రాయింగ్ చేసి దానికోసం ఒక 5 పాయింట్స్ రాయాలన్నమాట. సో అది రాసింది. నెక్స్ట్ వచ్చేసి మా చిన్న పాప ఇది హ్యాపీ న్యూ ఇయర్ది గ్రీటింగ్ కార్డ్ అనమాట. అది కలర్స్ వేసింది, నేను షూట్ చేయలేదు. సో నెక్స్ట్ మొత్తం షూట్ చేసిన తర్వాత బతుకమ్మది అనేది ఇలా ఉంది. అది పెన్సిల్తో రాసింది 5 పాయింట్స్, అవి కనబడట్లేదు, లైట్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా నేబర్ ఒక అక్క పిల్లలకి న్యూ ఇయర్కి గిఫ్ట్ కింద బొమ్మలు ఆర్డర్ పెట్టిందనమాట. అవి రాగానే వాళ్ళు చూడు ఎట్లా కొట్టుకుంటున్నారు, కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయింది వాళ్ళకి. ఇంకా పీకి పీకి దాన్ని చించి ఓపెన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఈ కొరియర్లో అన్బాక్సింగ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. మా పిల్లలకి ఎంత ఎగ్జైట్ అవుతాడు అంటే అంత ఎగ్జైట్ అవుతారు. చిన్నోడైతే మరీ దారుణంగా అవుతాడు. అవి ఇక చూడంగానే ఓ బొమ్మలు వచ్చినాయని ఖుషి మామూలుగా లేదు. అది స్టెప్ బై స్టెప్ ఇట్లా 3 ఫ్లోర్స్ లాగా పెట్టేసి ఆ 4 కార్స్ అనేవి దాని మీద ఒక తర్వాత ఒకటి పెడితే అవి వస్తాయి అన్నట్టు, లైన్గా వచ్చేసి కిందకు వస్తాయి. బాగుంది, టాయ్స్ బాగున్నాయి. ఇంకా అత్త మంచిగా ఇచ్చింది గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నారు. ముంగట పింకీ అక్క అని అక్క ఇచ్చిందనమాట గిఫ్ట్స్ పిల్లల కోసము. అది ఇక పాప చూడు ఎట్లా వీక్తుందో దాన్ని, అసలు బాబా మామూలుగా కాదు అసలు. మనకైతే కట్ చేసినా కూడా రాదు, వాళ్ళైతే చేతులతోనే వీక్తున్నారు కత్తెర అవసరం లేకుండా. అలా ఉంటుంది మరి, పిల్లలతో మామూలుగా ఉండదు మరి. మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాడీ దాన్ని సెట్ చేస్తుండనమాట. సెట్ చేసి ఆడిపోయడానికి ట్రై చేస్తుంటే వాడు సెట్ కూడా చేయనిస్తలేడు దాన్ని. పీకుడు పెట్టడు, లాగేసుకుంటున్నాడు అసలు. నేను ఆడుకుంటాను అనేసి. పిల్లలు అంతే, వాళ్ళ హ్యాపీనెస్లో మనం అంతా మర్చిపోతుంటాము. వాళ్ళ అంతే, ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా ఉండదన్నమాట. వాడు చెప్తే ఇంటలేడు, ఇవ్వంటే ఇస్తలేడు అనేసి వాళ్ళ డాడీ బెదిరిస్తున్నాడు. అయినా కానీ వాడు చేస్తూనే ఉన్నాడు. ఇయ్యడంట, వాడే ఆడుకుంటాడంట అది. నెక్స్ట్ వచ్చేసి పాపకి సైన్స్ కిట్ ఆర్డర్ పెట్టింది. ఐ మీన్ అక్క ఇచ్చింది గిఫ్ట్. ఏం కావాలంటే నాకు సైన్స్ కిట్ కావాలత్త అంటే ఇచ్చింది. అది మేము అన్బాక్సింగ్ చేస్తుంది. అయితే హాల్లో చేస్తే మావాడు గుంజుకొని దాన్ని మొత్తము ఆగం చేస్తాడు, ఖరాబ్ చేస్తాడు అనేసి కిచెన్లో వచ్చి ఓపెన్ చేస్తుంది ఈమె పెద్ద పాప. చూసి వావ్ చాలా బాగున్నాయి మమ్మీ అనేసి మస్తు ఎగ్జైట్ అవుతుంది ఆమె. ఇవి మొత్తం అనేది అవి ట్రై చేయలేదు, అన్నీ చేయలేదు. వాడు చేయనిస్తలేడు అనేసి తర్వాత ఎప్పుడన్నా చేసుకుంటాను హాలిడేస్లో అనేసి జస్ట్ ఓపెన్ చేసి మళ్ళీ మొత్తం దాపెట్టుకుందనమాట ఇవన్నీ. ఇవి మీకు ఒకవేళ నచ్చితే కావాలని అనుకుంటే ఇవి అమెజాన్లో ఆర్డర్ పెట్టింది అక్క. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అక్కని అడిగి కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మొత్తము చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ గైస్.